అందుకే దుర్యోధనుడు గడుసుతనంతో ఒక మాట అన్నాడు, తలప పాండవులను ధార్తరాష్ట్రుడు నీకు ఒక్క రూప భక్తియుక్తి జాల నీవు నన్ను మాననీయుండుగాగా అనుగ్రహించి తగ పరిగ్రహింపు. మేమందరం సోదరులం కదా, పాండవులు నాకు సోదరులు, వాళ్ళకి నేను సోదరుణ్ణి అయినప్పుడు నువ్వు వాళ్ళకే మేనమావేలా అవుతావు, మాకు మేనమావే. కాబట్టి అటువైపు పక్షానికి వెళ్ళి సహకారం చేసినా నాకు సహకారం చేసినా తేడా ఏముంటుంది? ప్రేమ నా పట్ల కూడా చూపించచ్చు. అవతల జరగబోయేది యుద్ధం, అలా ఎలా చెల్లుతుంది? కాబట్టి పాండవుల పట్ల చూపించవలసినటువంటి ప్రేమతో సమానముగా నాయందు కూడా ప్రేమ చూపించి నా పక్షానికి వచ్చి నా వైపు మంత్రిత్వము వహించి నా సైన్యమును నడపమని అడిగాడు. తప్పకుండా అలాగే చేస్తానని మాటిచ్చాడు. కానీ మనసులో ప్రేమ ధర్మరాజు గారి మీద ఉంది. అందుకని ఉపప్లావ్యానికి వెళ్ళాడు. వెళ్ళి ఉపప్లావ్యంలో ధర్మరాజు గారిని చూశాడు, ఆయనతో మాట్లాడాడు. శల్యుడికి ఉన్నటువంటి బలహీనత ధర్మరాజు గారికి కూడా బాగా తెలుసు. అందుకే గొప్ప అతిథి సత్కారం చేశాడు, తీసుకెళ్లాడు, ఉచితాసనం ఇచ్చాడు, కూర్చోబెట్టాడు, అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు, గొప్పగా స్తోత్రం చేశాడు. ఇంత ఆదరణ చూపించేటప్పటికీ శల్యుడు కూడా పాండవుల యొక్క ధార్మిక నిష్టని అరణ్యవాస అజ్ఞాతవాస కాలములయందు వాళ్ళు పడినటువంటి కష్టాలని, వాళ్ళ ఓర్పుని, వాళ్ళ ధృతిని, వాళ్ళ ధర్మాన్ని పొగిడి, ఒకనాడు ఇంద్రుడు ఎంత కష్టపడ్డా తరువాతి కాలంలో సుఖపడ్డాడో అలా ధర్మాన్ని పట్టుకున్నటువంటి మీరు కూడా సుఖపడతారు, అందులో ఏమీ సందేహం లేదు అన్నాడు. అంటే ధర్మరాజు గారు చాలా సంతోషించాడు. ధర్మరాజు గారు చూపించినటువంటి ఆదరణకి పొంగిపోయినటువంటి శల్యుడు మళ్ళీ ధర్మరాజు గారితో అన్నాడు, నీకేం కావాలో కోరుకో, నీకు ఇస్తానన్నాడు. ఎక్కడ ఎవరు పొగిడితే అక్కడ లొంగిపోతుంటాడు. ధర్మరాజు గారు చాలా చాలా తెలివైనవాడు, ఎక్కడా కూడా ఇబ్బంది పడే స్థితిని కల్పించుకోడు. అందుకని ఆయన అన్నాడు, మీరు నాకు చెయ్యవలసినటువంటి ఉపకారం ఒకటి ఉంది. మీరు అవతల దుర్యోధనుడికి మాటిచ్చానటి వైపు యుద్ధం చేస్తానని మాటిచ్చాను అని చెప్తున్నారు. నేను కాదనను. మీరు పెద్దలు, మీకు ఆ ప్రేమ ఉండవలసిందే, ఆ విశాల హృదయం ఉండవలసిందే, సేవించిన వారిని అనుగ్రహించవలసిందే. మేలు చేసి తిరి ఒక్కరి మెచ్చి వారి కోర్కి తీర్చుట పెద్దల గుణము కాదే, అది మదీయ చిత్తమునకు హర్షకరము, తివిరి ఒక్కటి వేడద అవధరింపు. అది పెద్దలకు ఉండవలసినటువంటి లక్షణం మామయ్య గారు. తనని సేవించిన వాళ్ళకి వరం ఇస్తారు. దుర్యోధనుడు ముందొచ్చాడు, మిమ్మల్ని సేవించాడు, కాబట్టి మీరు ఆయనను అనుగ్రహించారు. యథార్థానికి ద్రుపదుడు ఉద్యోగ పర్వంలో చెప్పింది ఏమిటంటే, రాజులకు ఒక లక్షణం ఉంటుంది, ముందు ఎవరు వెళ్ళి అభ్యర్థిస్తే వాళ్ళ పక్షాన నిలబడతారు. కాబట్టి శల్యుడు, జరాసంధ కుమారుడు ఇటువంటి వారందరి దగ్గరికి కూడా ముందుగానే దూతలను పంపమన్నాడు. వీళ్లు పంపే లోపలే దుర్యోధనుడు జాగ్రత్త పడి శల్యుణ్ణి తనకి వశం చేసుకున్నాడు. కాబట్టి మీరు దుర్యోధనుడికి వరం ఇచ్చారు, దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేస్తానంటున్నారని నేనేం బెంగ పెట్టుకోవట్లేదు. మీరు అలా చెయ్యొద్దు అని కూడా నేను మిమ్మల్ని నిర్బంధించను. ఎందుకనంటే మీ పెద్దరికం నిలబడాలి, మీరిచ్చిన మాట నిలబడాలి. మీరటే యుద్ధం చేయండి, కానీ నన్ను వరం కోరుకోమన్నారుగా, నాకొక్క ఉపకారం చేయండి. ఈ కాలమునందు అంటే మహాభారత యుద్ధ కాలమునందు గొప్ప సారథులు ఇద్దరే ఉన్నారు. నిజానికి వాళ్ళు సారథ్యము చెయ్యవలసిన వాళ్ళు కారు. ఒకరు కృష్ణ భగవానుడు, వేరొకడు శల్యుడు. వాళ్ళిద్దరూ కూడా కేవలం సరదాకి నేర్చుకున్నటువంటి విద్య ఈ సారథ్యం. కృష్ణుడితో సమానమైన సారథి ఆ రోజుల్లో శల్యుడు ఒక్కడే. కాబట్టి కృష్ణుడు అర్జునుడికి సారథ్యం చేస్తున్నాడు. అర్జునుణ్ణి పడగొట్టాలని నిరంతర ప్రయత్నం చేసేవాడు కర్ణుడు. కర్ణుడికి ఉత్తమమైన సారథి కావాలి కనుక దుర్యోధనుడు మిమ్మల్నే సారథిగా నియమిస్తాడు. మీరు కర్ణుడికి సారథ్యం చెయ్యవలసి వస్తే తప్పకుండా చెయ్యండి, కానీ అదే పనిగా విమర్శించండి, ఎత్తిపొడుపు మాటలు మాట్లాడండి, అతని యొక్క శౌర్య ధైర్యములు నీరు కారిపోయేటట్టుగా మాట్లాడండి. దాని చేత కర్ణుడు జావగారిపోతాడు, మనసు చెదిరిపోతుంది, ఆయనకి లక్ష్యశుద్ధి లోపిస్తుంది. అది అదునుగా చూసి అర్జునుడు కర్ణుణ్ణి మట్టు పెడతాడు. కాబట్టి మీరు మాకు ఆ ఉపకారం చేసి పెట్టండి అన్నాడు. వెంటనే శల్యుడు అన్నాడు, కర్ణుని సారథినైనను నిర్ణయమున ఏను పార్థునిం కాచదా,
ఆ దుర్నయ విచారు నిమ్మి కర్ణ కఠోరంబులాడి కలతున్ బోరన్. నేను చేసేది కర్ణుడికి సారథ్యం చేస్తా, కానీ అర్జునుడు గెలవడానికి మార్గం సుగమం చేస్తా. కర్ణ కఠోరమైన మాటలన్నీ కర్ణుని యొక్క హృదయము తూట్లు పడిపోయేలా మాట్లాడతా. దాని చేత కర్ణుడికి స్థిరచిత్తం లేకుండా చేసేస్తా. అందుకే శల్య సారథ్యం అని పేరు వచ్చింది. ఎవరికి సారథ్యం చేశాడో ఆయన మరణించడానికి ఈయన కారణమయ్యాడు. మనసు ఒక చోట, సేవ ఒక చోట. పొగిడితే లొంగిపోయేటటువంటి లక్షణం ఎంత ప్రమాదకరమో మహాభారతంలో శల్యుడి యొక్క జీవితం మనకి నిరూపణం చేస్తుంది.